వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హాట్ కమెంట్స్ చేశారు. పార్టీ అధినేత జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలపై విమర్శలు గుప్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టాలను అధినేత జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రంథి శ్రీనివాస్. గత నెల జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో తన ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయని, అయినా ఆ సమయంలో అధిష్టానం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు భరోసా కూడా ఇవ్వలేదని అన్నారు. జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తనను చిన్నచూపు చూశారని ఆరోపించారు. తనకు ఎక్కడైతే అభిమానం ఉంటుందో ఆ పార్టీలో చేరుతానని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలను మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం. ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకుని చెప్పేవాళ్ళం, పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళు పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల్ని బండలు మోయించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఒక బానిసలాగా ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళకి సాధ్యం కాదా, ఎంత కష్టతరమైంది ఏంటి అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాడు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేసాం.